మహేంద్ర సింగ్ ధోని ఇండియాకి అనేక గొప్ప విజయాలు అందించిన కెప్టెన్. కానీ రీసెంట్ టైంలో ఒక బ్యాచ్ ఆయన్ని క్రెడిట్ స్టీలర్గా ముద్ర వేయాలని చూస్తుంది. అవును, అతను క్రెడిట్ స్టీలరే. ఎందుకంటే ఓడినప్పుడు బ్లేమ్ తీసుకోవడానికి ముందుండి గెలిచినప్పుడు అవార్డు తీసుకోవడానికి క్రెడిట్ తీసుకోవడానికి వెనకాల ఉండేవాడు కదా. అందుకు కూతురు పుట్టినప్పుడు ఆస్ట్రేలియా టూర్లో ఉండి ఐమాన్ నేషనల్ డ్యూటీ రెస్ట్ కెన్ వెయిట్ అని తన కూతుర్ని చూడటానికి కూడా ఇండియా రాలేదు కదా. అందుకు రిటైర్మెంట్ అయిన తర్వాత అందరి క్రికెటర్స్ లాగా కామెంటరీ చేసుకోకుండా ఇండియన్ ఆర్మీ క్యాంప్లో 2 వీక్స్ సర్వ్ చేశాడు కదా. దేశభక్తి చాటుకున్నాడు కదా. అందుకు తను క్రెడిట్ స్టీలర్. పర్సనల్ మైల్ స్టోన్ కోసం ఆడే క్రికెటర్లు కూడా తన గురించి నెగిటివ్ కామెంట్స్ మాట్లాడినా, క్రికెట్ లెజెండ్స్ తన గురించి పాజిటివ్ కామెంట్స్ మాట్లాడినా అందరి గురించి మంచిగా మాట్లాడుతున్నాడు కదా. అందుకు మన దేశంలో ధోని లాంటి చాలామంది వ్యక్తులు దేశం గర్వపడేలా చేస్తున్నారు. కానీ వాళ్ళ గురించి కూడా నెగిటివ్ ప్రోపగాండా చేస్తూ దేశం తలదించుకునేలా చేస్తున్నారు చూసారా.